అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడం, మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక సహాయం కూడా పెద్ద ఎత్తున చేశాం. పసుపు కుంకుమ పైన దగ్గర 8,500 కోట్లు ఇచ్చాం. రుణమాఫీ కింద కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు మనం చేశాం. 30 సంవత్సరాలు పైబడిన అందరి మహిళల్ని హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల వైద్య పరీక్షల కోసం ప్రోత్సాహం ఇచ్చాం. అమృత హస్తం కింద లక్షల మంది గర్భిణీ స్త్రీలకి బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై ఉండే ప్రత్యేకమైన ప్రేమతో ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు నేను ఆడబిడ్డలకు అది చేశా, ఏం చేశావు నువ్వు? నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, నేను మిమ్మల్ని నమ్మా. ఒక అన్నగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, గ్యాస్ ధరలు పెంచేశారు. ధరలన్నీ పెరిగిపోయినాయి. ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్నీ పెరిగాయా లేదా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అన్ని ధరలు పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయల నుంచి 111 అయిపోయింది. డీజిల్ పెరిగింది, బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, చింతపండు పెరిగింది, వంట నూనె పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ సిలిండర్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మద్యం అయితే ఇంకా దానికి రెక్కలు వచ్చాయి. 60 రూపాయలు. మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. విపరీతంగా పెంచేసి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు దించేసిన, తాళి బొట్టు దించేసిన వ్యక్తి ఈ జలగన్న. అవునా కాదా? ఎక్కడికి పోతున్నావు? నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం
రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్ళు కూడా దోచేశారు. అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి? నాకైతే అనిపిస్తుంది, ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తుంది.